భూ వినియోగ మార్పిడిపై 4% వసూలు, నాలా ఫీజుకు స్వస్తి, చట్టం రద్దుపై ఆర్డినెన్స్, మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం, నేడు కేబినెట్ భేటీలో చర్చించిన నిషేధ జాబితాలకు ప్రైవేట్ భూములకు విముక్తి అన్నటువంటి అది హైలైట్ చేశారు. లేకపోతే వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తయింది, సుప్రీంకోర్టు ఆదేశించి తదుపరి విచారణ సిబిఐ, వేరే కోర్టులో ఉన్న సునీత రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది లోద్రా మరో రోజు విచారిస్తామని ధర్మాసనం తదుపరి విచారణ 19కి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వీళ్ళ బావి టీచర్లు టెట్ లేకుండానే డిఎస్సి రాశారు, 2,000 మంది అనర్హులుగా గుర్తింపు, టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు 35,000 మంది, టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోత ఇంకా తేలాల్సిన వాళ్ళు 9,000 మంది, క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ 2-3 రోజులు తుది మార్కులు, వాటిపైన అభ్యంతరాలకు అవకాశం, పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరో 24 గంటల్లో భారత్పై భారీగా సుంకాలు, రష్యా నుంచి చమురు కొనుగోళ్లే కారణం, భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, నచ్చిన వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్కు ఉంది, రష్యా ట్రంప్తో దోస్తున్నారహా, ప్రధాని మోడీపై కాంగ్రెస్ విసురులు, మాస్కోలో పర్యటించనున్న అజిత్ దోవల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మరి అమెరికా కోసం ఏమన్నా పనిచేస్తుందేమో అర్థం కావట్లేదు. ఓ పక్కన చైనా కోసం, అమెరికా కోసం, భారత్కి వ్యతిరేక పార్టీ అని పేరు రాయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే భారతదేశంలో పుట్టి దేశద్రోహపు కారు కూతలకు వస్తుంది. అమెరికా వాడు భారతదేశం మీద పన్నులు వేస్తుంటే ఎగిరిగంతులు వేయడం ఏంటి, వెర్రితనం కాకపోతే దానికి మోడీకి ఏంటి సంబంధం? మోడీ నిలబడ్డాడు, ప్రజల కోసం నిలబడ్డాడు. వీళ్ళు సిగ్గు లేకుండా అమెరికా కోసం నిలబడతా మాట్లాడుతున్నారంటే నీచ జర్నలిజం పరాకాష్ఠకి చేరింది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. లేకపోతే